ఉంది. గతంలో ఇప్పుడు మీ అందరూ తెలుసు 2 నెలలు వర్షాలు పడి రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి. అదేవిధంగా మరి నా నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. వారు కూడా మరి పంచాయతీ రోడ్లు కానీ ఆర్ఎంబీ రోడ్లు కానీ వారికి మరి నా యొక్క దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఒక్క మీటర్ కూడా వేసినట్టు కనబడతలేదు. మరి ఏంటంటే ప్రజలు రోడ్ల మీద పోతుంటే మోటార్ సైకిల్ మీద పోని కార్ల మీద పోని మరి పరిధి గుంతలలో పడి కాలువలు కొట్టుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించి మరి ఈ యొక్క రోడ్ల విషయం కూడా ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా సార్ నా నియోజకవర్గం మండల జనసంఘం మండల మా దగ్గర ఒక కేతకి సంగమేశ్వర అనే ఆలయం ఉంది, మీకు కూడా తెలుసు. మరి అక్కడ 6 పడకల మరి హాస్పిటల్ ఉంది. దాన్ని 30 పడకల హాస్పిటల్గా చేయాలని, ఎందుకంటే కర్ణాటక మహారాష్ట్ర నుంచి ప్రజలు వస్తున్నారు. అక్కడక్కడ కొన్నిసార్లు ఒకనాడు టెంపుల్కి ఒక లేడీ వచ్చింది జ్వరంతో బాధపడి, కానీ అక్కడ హాస్పిటల్ లేనందుకు బాగా ఇబ్బంది పడింది. కాబట్టి దాన్ని మరి 30 పడకల హాస్పిటల్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మినిస్టర్ గారు శ్రీమతి కొండా సురేఖ గారు సభ్యులు చెప్పిన విషయం నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ గాంధీ గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో నాలాలు చెరువులు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఆ పనులు జరగట్లేదు అధ్యక్ష. కారణాలు ఏమిటంటే కిర్లోస్కర్ కమిటీలని రకరకాల కమిటీలని గతంలో 8 మీటర్ల నాలా అని 10 మీటర్ల నాలా అని 20 మీటర్ల నాలా అని ఇప్పుడు 40 మీటర్ల నాలా అని రకరకాల డీవియేషన్లు ఉంటే దాని మూలన అధికారులు సమన్వయ లోపంతో పనులన్నీ కూడా పెండింగ్ పెట్టారు అధ్యక్ష. గతంలో కూడా కమిషనర్ గారికి చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. కేటాయించిన నిధులు కోసం అడగట్లేదు అధ్యక్ష. కేటాయించి ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కానీ నాలాల మీద చెరువుల మీద వర్షాలు భారీగా పడే పరిస్థితుల్ని శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో నిధులు కేటాయిస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెరువుల మీద నాలాల మీద ఆ పనుల్ని పెండింగ్ పెట్టి కాలయాపన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దీని మీద మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఈ పనులు పూర్తి చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని తమ ద్వారా సభను కోరుతా ఉన్నారు అధ్యక్ష. సభ్యులు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ మేఘారెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష. వనపర్తికి సంబంధించి 2-3 విషయాలు అధ్యక్ష. ఈ